హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం ఒకసారి ఈ వీక్లో ఎలాంటి లెవెల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం మార్కెట్ని ఎలా చూడాలి అనేది ఒకసారి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాము. అండ్ డైలీ 4 అవర్స్, 1 అవర్, 30 మినిట్స్లో మనం ఎలాంటి లెవెల్స్ ఐడెంటిఫై చేస్తున్నాము, ఎలా ట్రేడ్ చేద్దాం అనేది ఒకసారి గమనిద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మన వీక్లీకి వచ్చేసరికి ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు వీక్లీలో ఇలా ట్రెండ్ లైన్ వేసుకుంటే ఇలా వస్తుంది, గమనించారంటే. ఓకే, ఇది 1 టైం టచ్, సెకండ్, థర్డ్. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. ఈ వీక్లీ లెవెల్స్లో ఇది మేజర్ సపోర్ట్స్ లెవెల్స్ అండి. ఓకే, ఈ బాక్స్కి మళ్ళీ మనం తక్కువ టైం ఫ్రేమ్లో వెళ్ళినప్పుడు ఒక అర్జెంట్ లైన్ వేస్తాను. ఇక్కడ ఏమైంది, మనకు ఒక మార్కెట్ అనేది పైకి వెళ్ళి కిందికి అలా వస్తూనే ఉంది. ఇక్కడ ఒకసారి ఇందులో ఇప్పుడు మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, మన త్రీ స్టార్ క్యాండిల్ స్ట్రాటజీ ఉంది కదా, అది ఒకసారి గమనించారంటే ఎక్కడ లెవెల్స్ అయితే ఉందో, ఇప్పుడు ఇది 3 స్టార్ క్యాండిల్ స్ట్రాటజీ. ఓకే, ఈ లెవెల్లో వచ్చి ఉంది మార్కెట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఎలాంటి లెవెల్స్ వస్తున్నాయి ఒకసారి గమనించారంటే చూడండి. ఇప్పుడు కంటిన్యూ ఉంది బుల్లిష్లో. ఓకే, కంటిన్యూ ఉంది. ఒక చిన్న హాల్ట్ వచ్చి మనకు పైకి వెళ్తే 100% కన్ఫర్మేషన్ వస్తుందని నా వ్యూ. ఓకేనా, ఒకసారి గమనిద్దాం. మీరు కూడా ఎలా అనలైజ్ చేసుకోవాలి మీ ఓన్గా అనేది ఇది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ లెవెల్స్ డే టైం ఫ్రేమ్లో ఎక్కడైతే మేజర్ రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇదే లెవెల్ నుంచి వెళ్ళి హెవీగా ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడికే వెళ్ళి ఇదే లెవెల్ నుంచి వెళ్ళి రిజెక్షన్ ఇచ్చి ఫాల్ అయింది. ఓకే, ఈ లెవెల్స్ వచ్చేటి మేజర్గా మనం ఏ లెవెల్స్ అనుకుంటాం, ఈ 2 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఓకే, ఇదొక జోను, కిందికి వస్తే ఇది ఇంకో మేజర్ సపోర్ట్ జోన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక మేజర్ సపోర్ట్ జోన్. ఇక్కడ రిజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇది పైకి వెళ్ళింది కదా, ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇదే జోన్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, కింద ఉన్నది. సరే, ఇది మేజర్ సపోర్ట్ జోన్. మళ్ళీ 17,000 వరకు వస్తుందా రాదా తర్వాత చూద్దాం, మన మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుంది. మేజర్ అయితే ఇప్పుడు ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ అనేది ఎక్కడికి వస్తుంది, 17,820, 17,650 వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం 4 అవర్స్లోకి వెళ్ళి ఎలా చూద్దాం. 4 అవర్స్లోకి వెళ్ళి చూసారంటే సేమ్ సినారియో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రీన్, ఒక రెడ్ వచ్చిన తర్వాత ఈ జోన్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళడానికి కాసేపు సస్టైన్ అయిన తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ తోటి వెళ్ళింది. ఇప్పుడు ఒక చిన్న రెడ్ క్యాండిల్స్ తోటి 4 అవర్స్లో ఇక్కడ ఒక హ్యాంబర్ క్యాండిల్ తోటి క్లోజ్ అయింది. ఓకేనా, ఈ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడే చూసారా, గమనించారంటే ఇది 4 అవర్స్లో మేజర్ రెసిస్టెన్స్ ఏరియా. ఓకేనా, ఇది మేజర్ రెసిస్టెన్స్ ఏరియా, మళ్ళీ ఇది ఒక కన్సల్టేషన్ ఏరియా. ఓకే, ఇది పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక జోన్, తర్వాత ఈ లెవెల్ అనేది. ఓకే, అది చాలా లాంగ్. ఇక్కడ మనకి ఈ లెవెల్లోకి వచ్చిన తర్వాత 4 అవర్స్లో ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. లెట్స్ సే 2 అవర్స్లోకి వెళ్దాం. 2 అవర్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న క్యాండిల్. ఓకే, డొజీ క్యాండిల్, తర్వాత ఒక రెడ్ క్యాండిల్, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్. ఇక్కడ కూడా మీరు గమనించారంటే ఈ 2 అవర్స్లో ఎంత లాంగ్ ఉంది ఈ ట్రెండ్ లైన్కి. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ రిజెక్షన్, ఇక్కడ రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత ఇది కిందికి వచ్చింది, ఇక్కడ వచ్చినప్పుడు పైకి వెళ్ళింది, కానీ కింది ఫాల్ అయింది ఇమీడియట్గా. ఓకేనా, సో ఈ లెవెల్ అనేది కొంచెం మీరు వేసుకొని గమనిస్తూ ఉండండి. లెట్స్ సీ 1 అవర్. 1 అవర్లో చూడండి, ఇక్కడ ఒక కన్సల్టేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎప్పుడు బ్రేక్ చేస్తుంది, బ్రేక్ చేసిన తర్వాత ఎంతవరకు సస్టైన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడే ఒక లెవెల్ ఉంది కనుక 1 అవర్లో రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది కనుక ఈ జోన్కి వచ్చినప్పుడు మార్కెట్ ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇది మేజర్ ట్రెండ్ లైన్. మనకి మార్కెట్ వీక్లీలో 1 అవర్లో, వీక్లీలో, డైలీలో అండ్ 4 అవర్స్లో ఇది మేజర్ ట్రెండ్ లైన్ అవుతుంది. ఇప్పుడు 30 మినిట్స్లోకి వెళ్దాం. 30 మినిట్స్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడ ఒక జోన్లో ఉండిపోయింది ఇప్పుడు. ఓకేనా, ఈ జోన్ నుంచి వెళ్ళి మార్కెట్ అనేది మనకు ఎలాంటి ఫార్ములేషన్ తోటి బయటికి వెళ్ళిపోతుంది. గ్యాప్ అప్ అయి ఇక్కడ సస్టైన్ అవుతుందా లేదంటే కిందికి వస్తుందా ఒకసారి గమనించండి. ఒకవేళ ఇది కనుక ఫాల్ అవుతాయి, గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ వరకు అయితే మీరు ఒక 200 పాయింట్స్, ఇది బ్రేక్ ఇస్తే ఇది ఒక లెవెల్. ఓకే, 150 పాయింట్స్, ఇది బ్రేక్ ఇచ్చితే ఇది ఒక లెవెల్. ఇది కనుక బ్రేక్ అయిందంటే ఈ లెవెల్స్ గమనించండి. ఓకేనా, నెక్స్ట్ లెవెల్స్ వచ్చేటి ఈ వీక్లో. ఇది నేను చెప్పేది ఏంటంటే వీక్లో. ఓకే, ఒకవేళ వీళ్ళు ఉంటే నేను డైలీ కూడా అనాలిసిస్ చేద్దాము, కానీ ప్రజెంట్ ఉన్న టైం ప్రకారం. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 30 మినిట్స్లో మీరు ఒకసారి గమనించారంటే ఇది ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది. ఇది కూడా చూసుకుంటూ ఇక్కడ 30 మినిట్స్లో మేజర్ కీ లెవెల్. ఓకే, ఈ లెవెల్స్ని ఒకసారి
ఇలా ఐడెంటిఫై చేస్తూ గమనించండి, సరేనా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్లో మనం ట్రేడ్ తీసుకుంటే ఏమంటుంది మార్కెట్, ఎలా ఉంది చూడండి. ఈ లెవెల్ అనేది ఇంతకుముందు ప్రీవియస్లో ఈ బాడీకి వేస్తున్నాను నేను, వీక్కి వేయట్లేదు. ఇదొక్క లెవెల్ చూడండి. ఓకే ఓకే ఇప్పుడు వీక్లీలో మనం గమనించామంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి ఫాల్ అయింది, ఇక్కడ ఒకసారి ఫాల్ అయింది, ఇక్కడ మంచి స్ట్రాంగ్ క్యాండిల్ తోటి పైకి వెళ్ళింది. మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చినప్పుడు రెడ్ క్యాండిల్ వచ్చినా ఇమీడియట్లీ గ్రీన్ క్యాండిల్ తోటి పైకి వెళ్ళింది. ఈ లెవెల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఏమైంది, ఫాల్ అయింది, గ్రీన్ వచ్చింది, ట్రై చేశారు బయరు, పైకి వెళ్ళలేకపోయింది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి బయర్స్ ట్రై చేశారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సపోర్ట్ అనేది తీసుకొని, ఈ సపోర్ట్ వీక్లీలో ఇది అనేది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మార్కెట్ అనేది పైకి బుల్లిష్ మోడ్లో కనిపిస్తుంది. ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఉంది. ఇప్పుడు మనం డేలోకి వెళ్ళి చూస్తే సేమ్ సినారియో. డేలోకి వెళ్ళి చూస్తే కూడా మనకి ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు డేలో ఏమవుతుంది, ఈ జోన్ అనేది చూసుకోండి. ఇది ఎక్కడైతే క్లోజ్ అయిందో అది జోన్, ఈ లెవెల్ని ఒకసారి గమనించండి. 40,000 సారీ క్షమించాలి 40,971 ఈ లెవెల్ ఉంది కదా. ఈ లెవెల్ నుంచి ఇది ఒక జోన్. ఈ జోన్ మాత్రం మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ జోన్కి ఒక్క మనం లైన్స్ వేసుకుందాం. ఈ జోన్ ఏంటి అనేది మనకి ఈ వీక్ జోన్ కాబట్టి ఇది డేలో పెట్టి మనం ఒక వీక్ జోన్ను అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి మార్కెట్ అనేది సస్టైన్ అయింది, ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి సస్టైన్, ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా సస్టైన్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు ఫాల్ అయింది. ఇది 40,780, సరేనా. నెక్స్ట్ వచ్చి 4 అవర్స్లో. 4 అవర్స్లో ఏముంటుంది, ఇక్కడ మీరు గమనించారంటే 4 అవర్స్లో క్లియర్గా మనకి ఇక్కడ 3 స్టార్ క్యాండిల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది కనిపిస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక గ్రీను, ఒక రెడ్, ఒక గ్రీను పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈ ట్రెండ్ లైన్ అనేది వచ్చి కిందికి వచ్చింది. ఇప్పుడు ఒక రెడ్ వచ్చింది. ఇక్కడ గమనించారంటే ఒక రెడ్, ఒక గ్రీను, ఒక రెడ్ ఇప్పుడు ఫామ్ అయిన లెవెల్ 4 అవర్స్లో. ఇది ఒక్కసారి గమనించండి. మీకు ఈ 3 స్టార్స్ క్యాండిల్ స్ట్రాటజీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి గమనించండి. ఇప్పుడు ఈ లెవెల్స్ అనేది హైలో మార్క్ చేసుకుంటారు. నెక్స్ట్ 4 అవర్స్లో ఏం జరుగుతుందో అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 4 అవర్స్లో అంటే నెక్స్ట్ డే, 2 డేస్ తర్వాతనో ఏం జరిగింది ఈ లెవెల్లో. ఎందుకంటే ఇది పెద్ద గ్రీన్ క్యాండిల్ కదా, అటు ఇటు విక్కే ఉండి మధ్యలో ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇప్పుడు 2 అవర్స్లోకి వెళ్ళిద్దాం. 2 అవర్స్లో మీరు చూసారంటే ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ తర్వాత కంటిన్యూగా బేరిష్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ ఏదైతే మనం లెవెల్ వేసుకున్నామో ఆ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. ఓకేనా. ఈ జోన్ అనేది మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మళ్ళీ వచ్చామంటే ఎగ్జాక్ట్లీ ఒకసారి గమనించండి. రేపు ఇది గ్రీన్ అవుతుందా, రెడ్ అవుతుందా 1 అవర్లో. ఓకే, అంటే మార్కెట్ మండే నుంచి వెళ్ళి ఇక్కడ 1 అవర్లో ఇది గ్రీన్ అవుతుందా, ఈ లెవెల్లో సస్టైన్ అవుతుందా, లేదంటే కిందికి అవుతుంది. రెడ్ అవుతే దీని కింద మనకు సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఒక క్యాండిల్ చూసారంటే ఇది ఒక బయ్యర్, సెల్లర్, అయ్యర్, ఇది మెయిన్ సపోర్ట్ జోన్ కదా. ఇక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసినప్పుడు ఒకటి గమనించండి. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేటప్పుడు ఇలాంటి లెవెల్స్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, గ్రీను, రెడ్, ఒక గ్రీన్, ఇది బ్రేక్ అవ్వగానే పైకి వెళ్ళింది. సేమ్ ఇలాంటి సీనియర్ మనకి ఇక్కడికి రావాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్లో మీకు ఆ ట్రెండ్ లైన్ దగ్గర అలాంటి సెటప్ కనుక, ఇలాంటి సెటప్ ఇప్పుడు ఇక్కడ గమనించారంటే 30 మినిట్స్లో ఒక రెడ్, ఒక గ్రీను, ఒక రెడ్, ఈ బ్రేక్ అవ్వగానే ఫాల్ అయింది కదా. ఫాల్ అయిన తర్వాత మనం ఎక్స్పైరీ రోజు కొంచెం ఈజీగానే ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. ఒకసారి గమనించండి. అంటే ఎలాంటి మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు మీకు ఎలాంటి లెవెల్స్ అనేటివి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్కువ లెవెల్స్ అవసరం లేకుండా ఈ మేజర్ లెవెల్లోనే ఉంది మార్కెట్. ఓకేనా. 15 మినిట్స్లోకి వెళ్ళి చూస్తే మీకు మార్కెట్ అనేది ఇక్కడ చూడండి ఒక ట్రెండ్ లైన్ వస్తుంది 15 మినిట్స్లో. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అనేది అది కంప్లీట్ డిఫరెంట్. కానీ ఈ ఛానల్లో కనుక మీకు సేమ్ లెవెల్లో కనుక ఓపెన్ అయినప్పుడు ఒక్కసారి మీరు ఈ లెవెల్స్ అనేది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇక్కడే కనుక ఓపెన్ అవుతాయి, రైట్. ఇప్పుడు ఇంకొక సీక్రెట్ మనం చూద్దాం అసలు. ఓకే, మనకి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫిబొనాచి ద్వారా ఒకసారి కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడి నుండి అయితే స్వింగ్ వచ్చిందో, మేజర్ స్వింగ్ ఇది కదా,
సపోర్ట్ తీసుకొని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి 0.618, 0.5 ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని 4 అవర్స్లో పైకి వెళ్ళింది. ఇప్పుడు మేజర్గా ఎక్కడ ఆగింది? 0.786 దగ్గర ఆగింది. 0.786 దగ్గర ఆగిన తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఇది పైకి వెళ్తే ఈ లెవెల్ వరకు మనకు ఫిబొనాచి ద్వారా కూడా ఇదే లెవెల్లో చూపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి చూసాం కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేస్తుండేది. లేదంటే ఈ లెవెల్స్లో కనుక మార్కెట్ వస్తే ఈ లెవెల్స్ కూడా ఇన్ కేస్ ఏదైనా న్యూస్ ఉండి మార్కెట్ కిందికి వస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో ఫిబొనాచి లెవెల్స్ అనేవి చాలా క్లీన్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించారంటే ఓకే, ఇదొక స్వింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 0.618 దగ్గర, ఇక్కడ 0.5 దగ్గర, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకేనా? ఇప్పుడు ఇది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. దీన్ని మనం కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైతే మేజర్ స్వింగ్ ఉందో అక్కడ నుండి చూసారంటే ఈ ట్రెండ్ లైన్కున్న స్వింగ్ను కనుక గమనించారంటే కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది 0.618, 0.5 ఈ లెవెల్స్లో ఇప్పుడు ఉంది మార్కెట్. దీని నుంచి పైకి వెళ్తుందా లేదంటే ఇక్కడ బ్రేక్ చేసి 0.38 వరకు వస్తుందా ఒకసారి మనం ఇలా ఫిబొనాచి వేసుకొని కూడా మన లెవెల్స్ని ఐడెంటిఫై చేసుకొని చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ద లెవెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి మన వాళ్ళకి వీక్లీ లెవెల్స్. ఓకే.